హే గాయ్స్! ఈ వీడియోలో మనము నెక్సస్ రిపాజిటరీని జెన్కిన్స్‌లో ఎలా సెటప్ చేయాలో చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెక్సస్‌లోకైతే లాగిన్ అయిపోండి ఇక్కడ. సైన్ ఇన్ క్లిక్ చేసి, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో, ఆల్రెడీ నెక్సస్ ఎలా సెటప్ చేయాలో వీడియో అయితే చేస్తున్నాను. మన ఉబుంటూ వర్చువల్ మిషన్‌లో ఎలా సెటప్ చేయాలి అనేసి. పాస్వర్డ్, సైన్ ఇన్ క్లిక్ చేసేయండి. సో, సైన్ ఇన్ చేసాక ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా! సెట్టింగ్స్ అనమాట ఇది. సో, ఇదైతే క్లిక్ చేయండి మీరు. ఇక్కడ రిపాజిటరీస్ ఉంటాయి. రిపాజిటరీస్‌కెళ్తానండి. ఇక్కడ మావెన్ సెంట్రల్, మావెన్ పబ్లిక్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం క్రియేట్ రిపాజిటరీ తీసుకున్నాము. యాక్చువల్‌గా నేను ప్రాజెక్ట్ రన్ చేసేదొచ్చేసి వి ప్రొఫైల్ అని ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాననమాట. వి ప్రొఫైల్ ప్రాజెక్ట్ అనేది. సో, ఈ ప్రొఫైల్‌కి ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అవుతాయి. వేర్ ఫైల్స్. అవి ఇందులోకి అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇది మావెన్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ మనం మావెన్ కోసం సెర్చ్ చేయాలనమాట. సో, మావెన్ 2 హోస్టెడ్. మనం హోస్ట్ చేస్తున్నాము. అంటే ఏదైతే మనం జెన్కిన్స్‌లో బిల్డ్ చేస్తామో అది నెక్సస్‌లో హోస్ట్ చేస్తున్నాము. అందుకని మనం ఇక్కడ హోస్టెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనము హోస్ట్ చేయకుండా మనం రిట్రైవ్ చేసుకుంటున్నాము. అంటే డౌన్‌లోడ్ చేసుకుంటున్నాము. అప్పుడు మనం ప్రాక్సీ సెలెక్ట్ చేసుకోవాలి. సో, డిస్కార్డ్ చేంజెస్ ప్రాక్సీ సెలెక్ట్ చేసుకోవాలనమాట. అంటే ఇక్కడ నుంచి మనం ఫెచ్ చేసుకుంటున్నాం డేటా. ఇప్పుడు గిట్‌హబ్‌లో మనం ఎలా ఫెచ్ అయితే చేసుకుంటున్నామో, అలాగే ఈ ప్రాక్సీ యూజ్ చేసుకునేసి మనం వేర్ ఫైల్స్ గెట్ చేసుకుంటాం. ఇంక గ్రూప్ అంటే 2 బోత్ హోస్టెడ్, ప్రాక్సీ 2 ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ మావెన్ 2 హోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఆర్టిఫాక్ట్స్ హోస్టెడ్ సెలెక్ట్ చేస్తాను. సో, సెలెక్ట్ చేసి ఇక్కడ నేను వి ప్రొఫైల్ ప్రాజెక్ట్ ఈ నేమే ఇస్తాననమాట. ఫైల్ హైఫన్ ప్రాజెక్ట్. సో, వర్షన్ పాలిసీ, ఇది రిలీజ్, స్నాప్‌షాటా, మిక్స్‌డా. స్నాప్‌షాట్ అంటే బ్యాకప్ అది మనకు అవసరం లేదు. ఇవన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ డిపెండెన్సీ ఉంటే మనం ఈ బ్లాబ్ స్టోరేజ్ ఇవన్నీ మనం పెట్టుకోవాలనమాట. ఎనీవే ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అయితే క్లిక్ చేసేయండి. సో, మీకు రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయి ఉంటది. ఈ రిపాజిటరీ లోపల మనకి ఇక్కడ దీనికొచ్చేయండి మీరు బ్రౌజ్ సర్వర్ కంటెంట్స్. ఇక్కడ బ్రౌజ్ చేస్తే ఇక్కడ వి ప్రొఫైల్ ప్రాజెక్ట్. ఇక్కడుంటాయి మన వేర్ ఫైల్స్ అన్నీ. మన జెన్కిన్స్‌లో ఏవైతే బిల్డ్ చేస్తామో. సో, రిపాజిటరీ అయితే సెటప్ చేసాము. ఇప్పుడు మీరు జెన్కిన్స్ డాష్‌బోర్డ్‌కైతే రండి. సో, ఇప్పుడు ఈ నెక్సస్ క్రెడెన్షియల్స్‌ని మనం జెన్కిన్స్‌లోకైతే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయడానికి ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్‌లో కింద క్రెడెన్షియల్స్ ఉంటాయి. కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్. సో, దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రెడెన్షియల్స్‌లో స్టోర్ స్కోప్ టు జెన్కిన్స్. ఇక్కడ సిస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇక్కడ సోనార్ క్యూబ్ టోకెన్ ఇస్తున్నాం. అట్లాగే మనం ఇక్కడ నెక్సస్ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ ఏం చేస్తారంటే గ్లోబల్ క్రెడెన్షియల్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ క్రెడెన్షియల్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరేం చేస్తారంటే కైండ్‌లో యూజర్ నేమ్ విత్ పాస్వర్డే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన నెక్సస్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మన నెక్సస్‌ది అడ్మిన్. సో, పాస్వర్డ్ మీది ఏదైతే ఉంటదో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి నెక్సస్. ఇక్కడ ఐడీ మీరు ఇచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెక్సస్. ఇన్ కేస్ ఇక్కడ మనం క్యాప్స్ ఇచ్చాను కాబట్టి ఇయన్నీ ఖచ్చితంగా క్యాప్సే ఇవ్వాలి మనం పైప్‌లైన్‌లో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు. ఐడీ అనేది. సో, నెక్సస్ లాగిన్ అని ఇస్తాను నేను. డిస్క్రిప్షన్ మీకు రిమెంబర్ ఉండేలా నెక్సస్ లాగిన్. ఈ ఐడీ మనం ఎక్కడ ఏది ఎంటర్ చేస్తారో అదే సేమ్ అలాగే ఇప్పుడు ఎల్ క్యాప్స్ గదా! క్యాప్స్‌లోనే ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మనం ఇట్లా మిస్ మ్యాచ్ అయింది అంటే పైప్‌లైన్ ఎర్రర్ వస్తది. బిల్డ్ ఫెయిల్యూర్ అవుతది. నెక్సస్ లాగిన్ అని ఇచ్చాను ఐడీ. ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్లోబల్ క్రెడెన్షియల్స్‌లో క్రియేట్ చేసామనమాట. నెక్సస్ లాగిన్. సోనార్ క్యూబ్ వచ్చేసి టోకెన్‌లో జనరేట్ చేసాం. సో, ఎనీవే నెక్స్ట్ వీడియోలో అయితే మనము నెక్సస్ ఆర్టిఫాక్ట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాము. జెన్కిన్స్ పైప్‌లైన్‌లో. సో, ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.